సో రైడింగ్ పోస్టర్ ఒక ఫీడ్బ్యాక్ వచ్చేసి నా హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్. సో 170 సెంటీమీటర్స్ ఉన్న నా హైట్ కి లెగ్ ప్లేస్మెంట్ గానీ ప్లస్ గేర్ షిఫ్టింగ్ గానీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. నా హైట్ కి ఇది చాలా సెట్ అయింది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి తక్కువ ఉంది. సో తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే వెనకాల ఎవరైనా కూర్చున్నప్పుడు మనకు ఈ స్పీడ్ బ్రేకర్స్ హెవీ హై స్పీడ్ బ్రేకర్స్ ఉన్నప్పుడు మాత్రం టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. హ్యాండిల్ బార్ రీచ్ వచ్చేసరికి నాకైతే చాలా కంఫర్ట్ ఉంది. ఇప్పుడైతే నేను డ్రైవ్ చేసిన 90 కిలోమీటర్స్ కాబట్టి మరి నేను డ్రైవ్ చేసింది క్రూజింగ్ స్పీడ్ లోనే, ఎక్కువ హెవీ హై స్పీడ్ అయితే వెళ్ళలేదు. 80 కిలోమీటర్స్ బిలోనే. ఈ క్రూజింగ్ స్పీడ్ లో నాకు ఈ హ్యాండిల్ బార్ రీచ్ చాలా నచ్చింది. బ్యాక్ స్ట్రెయిన్ అనేది ఎటువంటి బ్యాక్ స్ట్రెయిన్ లేదు నాకు. సో హ్యాండిల్ బార్ రీచ్ కానీ ఈ గ్రిప్స్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. ఎంత క్వాలిటీ ఉందంటే అంత క్వాలిటీ ఉంది గ్రిప్. సో నేను ఇచ్చే ఒక ఫైనల్ అబ్జర్వేషన్ ఏంటంటే నాకు ఈ బైక్ లో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉంటుంది. బట్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళు బాగా కన్సిడర్ చేయొచ్చు ఈ బైక్ ని. పర్ఫార్మెన్స్ గానీ ఎగ్జాస్ట్ గానీ అసలు హార్లీ డేవిడ్సన్ అనే పేరుకి జస్టిఫై అయితే చేసింది.